దశరథుడి వయస్సు 60,000 సంవత్సరాలు. అతనికి 353 మంది భార్యలు. అందులో ముఖ్యులు కౌసల్య, సుమిత్ర, కైకేయి. రాజుగారికి కామాతురత ఎక్కువే గాని ఎందుకో పిల్లల్లేరు. పిల్లలు పుట్టడం కోసం దశరథుడు అశ్వమేధ యాగం చెయ్యాలనుకుంటాడు. అందుకు మంత్రుల్ని పురోహితుల్ని పిలిచినప్పుడు వారు యజ్ఞం చేయడానికి ఋష్యశృంగుడు అనే మహర్షిని పిలవమని సలహా ఇస్తారు. అసలీ ఋష్యశృంగుడు ఎవరు? దశరథుడికి ఈ 353 మంది భార్యల్లో ఎవరికో శాంత అనే కూతురు పుట్టింది. ఆమెను అంగదేశానికి రాజైన రోమపాదుడికి దత్తతిచ్చేశారు. రోమపాదుడి రాజ్యంలో వర్షాలు కురవకపోవడం వలన కరువు వచ్చింది. వర్షాల కోసం యజ్ఞం చేయించడానికి కాశ్యపు మహాముని మనవడైన ఋష్యశృంగుని పిలిపించాలనుకుంటాడు. కాని అతను ఆశ్రమంలోనే ఉంటాడు తప్ప ఎప్పుడూ బయటికి రాడు. అతన్ని ఆశ్రమంలో నుండి బయటకు రప్పించడానికి రాజు అమ్మాయిల్ని పంపిస్తాడు. ఆ అమ్మాయిల్ని చూసిన ఋష్యశృంగుడు వాళ్ళ వెనకాలే అంగరాజ్యానికి వచ్చేస్తాడు. ఈ ఋష్యశృంగుడితో యజ్ఞం చేయించడానికి తన దత్తపుత్రికైన శాంతనిచ్చి అతనికి పెళ్లి చేస్తాడు. అంటే బ్రాహ్మణుడికి క్షత్రియ స్త్రీకి వివాహం జరిగింది. అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగింది. రే ఎర్రి పందుల్లారా, కులగజ్జి కుక్కల్లారా, ఎందుకురా కులం కులమని చేస్తారు? మీ ధర్మ గ్రంథాల్లో అనేక సార్లు కులాంతర వివాహాలు జరిగాయి. లాభం కోసం కామం కోసం కులాంతర వివాహాలు మీరే చేసేసుకుంటారు. హీరోలు రాజకీయ నాయకులు కులాంతర వివాహాలు చేసుకుంటే మీరే ఫ్లెక్స్లు కట్టి దండలేస్తారు. అదే లాభం లేదనుకో పరువు పరమాణమంటూ సొల్లు కబుర్లు చెప్తారు. మీ ధర్మం ప్రకారం కులాంతర వివాహం తప్పైతే మీ రాముడు అక్కే ఆ తప్పు చేసిందిరా. ఋష్యశృంగుణ్ణి రప్పించారు. అశ్వమేధ యాగం ప్రారంభించారు. గుర్రాన్ని వదిలి ఆ గుర్రం వెనకాల మనుషుల్ని పంపించి సంవత్సరం పాటు యజ్ఞాలు చేశారు. తర్వాత ఆ గుర్రం తిరిగి వస్తే దాన్ని ఒక స్తంభానికి కట్టి బంధించారు. పెద్ద భార్య పట్టపురాణి అయిన కౌసల్య మాత్రం రాత్రంతా గుర్రం దగ్గర పడుకుంది. అన్నా, గుర్రం దగ్గర ఎందుకు పడుకుంది? పిల్లలు పుట్టాలంటే పడుకోవాలరా. నీకేం తెలియదు, చిన్నపిల్లడు వెళ్ళి ఆడుకో. ఆ తర్వాత 4 ఋషుల్ని 4 స్థానాల్లో కూర్చోబెట్టి బ్రహ్మస్థానంలో కూర్చున్న ఋష్యశృంగుడికి, అదేనండి దశరథుడు అల్లుడికి కౌసల్యని, మిగతా 3 స్థానాల్లో ఉన్నవారికి దశరథుడు వంపుడుగత్తెను, అతని దగ్గర పనిచేసే స్త్రీలను ఇచ్చాడు. అప్పుడు ఆ 4 బ్రాహ్మణులు ఆ 4 స్త్రీలను భర్త తాకినట్లు తాకుతారు. రే బోకు, ఏంట్రా రామాయణంలో ఈ దరిద్రం? దశరథుడు కౌసల్యని అల్లుడికిస్తే వాడు కౌసల్యని భర్త తాకినట్లు తాకాడా? ఆ కౌసల్యకి రాముడు పుట్టాడా? భర్తే స్వయంగా భార్యని అల్లుడికిచ్చి పిసికించడమేంట్రా? ఇది వాల్మీకి రామాయణమా వరసలేని రామాయణమా? బాపనోళ్ళు స్త్రీలను వాడుకోవడానికి ఇలాంటి కథ రామాయణంలో రాసి ఎంతో మంది స్త్రీలను శారీరకంగా వాడుకున్నారు. ఛీ! కొడుకుని